हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 34వ పాఠము 13/6/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన Isis unveiled the secret doctrine, the voice of the silence, the key to theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో
చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరింపబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ చేసేది. ఓకే, థ్యాంక్ యూ. సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 3 ప్రతిపాదనలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. 2 ప్రతిపాదనలు పూర్తి చేసి 3వ ప్రతిపాదన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథానికి ఇది ఆయువు పొట్టు. ఏది తెలుసుకుంటే మనము సర్వము తెలియబడుతుందో అన్నదానికి తగ్గట్టుగా ఈ 3 ప్రతిపాదనలు గనక మనకు అవగాహన అయితే ఇంకా సీక్రెట్ డాక్టర్లో ఉన్న విషయం మొత్తం మన అవగాహనలోకి వచ్చేస్తుంది, మనకు దర్శనం ఇస్తుంది. అది వీటిని కొంచెం జాగ్రత్తగా చెప్పుకుంటున్నాం. 3వ ప్రతిపాదన మనకేం చెప్తా ఉంది అంటే, విశ్వంలోని జీవులన్నీ 3వ ప్రతిపాదన అనేటప్పటికల్లా ఏంటనమాట, మనం స్థూల జగత్తులోకి వచ్చేసాం. స్థూల జగత్తుకి వచ్చేటప్పటికల్లా అనేకమైనటువంటి అనేక జీవులు మనకు ఎదురుగా ఉన్నారు మనతో పాటు. ఆ అనేక రకమైన జీవుల్లో మనం కూడా ఒకళ్ళగా ఉన్నాం. కానీ మనం పరిశీలించే వాళ్ళగా గమనించే వాళ్ళగా మనం కేంద్రంగా ఉంటూ మనకి చుట్టూ ఈ సృష్టి అంతా కనిపిస్తున్నది. ఎవరికి వాళ్ళకి అట్లాగా
తమాషా కాదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళు కేంద్రంగా వాళ్ళు చుట్టూ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు అందుతుందో అంతవరకు. అంటే వాళ్ళ యొక్క సర్కిల్, వాళ్ళ పరిధి ఎంత మేరకు ఉందో అంత మేరకు వాళ్ళకి అవగతం అవుతూ ఉన్నదన్నమాట. ప్రతి వాడికి ఇప్పుడు చిన్న సర్కిల్ అయి ఉండొచ్చు. చిన్న సర్కిల్ అయితే అంతవరకే చిన్నిదిగా కనిపిస్తూ ఉంది. ఇదంతా కొద్ది కొద్ది వివరాలతో. చాలా పెద్ద సర్కిల్ గీసుకున్నాడు. పెద్ద సర్కిల్ గీయబడింది వాడికి. దాంతో ఏంటన్నమాట, ఇప్పుడు చాలా అవగాహనతో సమస్త విషయాలు అవగతం అవుతున్నట్టుగా, ఏకత్వానుభూతికి దగ్గరగా వెళ్తున్నట్టుగా అవుతుంది. సమస్త జీవులను ఒకటిగా ఏదైతే ఉన్నదో, ఒకటే అనేకం ఎలాగైందో అది అవగతం అవుతూ ఉండే కొంది మన చుట్టూ ఉన్న పరిధి పెరుగుతూ ఉంటుంది. సమస్తాన్ని మనం మనలోకి తీసుకున్నట్టుగా అవుతుంది. మనం ఎంత మేరకు తీసుకోగలుగుతున్నాం అంటే, మనం మనకు అర్థమైనంత వరకు. ఎవరికి వాడు. అంటే ప్రతివాడు ఎవడికి వాడు కేంద్రం. సృష్టంతా వాడి నుంచి ఎలాగొస్తుందో అట్లాగా గమనిస్తూ ఉంటాడు గాని, ఈ సృష్టి మొత్తం కలిపి ఒక వ్యవహారంగా ఉండదు. ఎవడు సృష్టి వాడిది అన్నట్టుగా ఉంది. అందువల్ల విశ్వంలోని జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మతో ఎడతెగని సంబంధము కలిగి ఉంది. ఎందుకంటే వాడు విశ్వాత్ముడి యొక్క యాస్పెక్ట్ కాబట్టి విశ్వాత్ముడి యొక్క వ్యక్త రూపం కాబట్టి వీడే ఒక విశ్వాత్మలాగా ఉన్నాడు అనమాట. అందుకనే ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళు కేంద్రంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకని కేంద్రంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది? మనం కేంద్రంగా ఉంటే ఎవడికి వాడి చుట్టూ ఈ సమస్త సృష్టి, ఈ చుట్టూ ఉన్నటువంటి స్థూల జగత్తు గాని, ఇంకా మిగతా సూక్ష్మ జగత్తు గాని ఏదైనా సరే. ఎందుకుంది అలాగా అంటే, వీడే విశ్వాత్ముడు కాబట్టి. మరి విశ్వాత్ముడికి కూడా అంతే కదా! విశ్వపురుషుడు కూడా తను కేంద్రంగా ఉంటూ తన చుట్టూ ఈ సృష్టి సమస్తాన్ని వెలువరిస్తూ ఉన్నాడు తన నుంచి వెలువరిస్తూ మళ్ళీ తనలోకి లీనం చేసుకుంటున్నాడు. తనలోకి లయం చేసుకుంటున్నాడు. మెర్జ్, ఎమర్జ్. వ్యక్తమవడం, బయటకు తన నుంచి బయటకు వ్యక్తం అవడం, మరలా తనలోకి లయం చేసుకోవడం. ఆయన కేంద్రంగా ఉన్నాడు. ఆయన కేంద్రంగా ఎందుకు ఉన్నాడు అంటే, కేంద్రమే పరిధిగా వచ్చింది కాబట్టి. పరిధికి వేరే అస్తిత్వం లేదు. మనం వృత్త కేంద్రము అనేటప్పటికల్లా 2 ఐటమ్స్ వచ్చినట్టు అనిపించింది మనకు. కేంద్రము చుట్టూ ఉన్న పరిధి. 2 ఐటమ్స్ వచ్చినాయి. ఆ పరిధి ఎంతవరకు ఉంది అంటే, మనం గీసినటువంటి ఆ సర్కిల్ యొక్క డయామీటర్, ఆ వ్యాసం. అది ఎంతవరకు ఉంటే 5 అంగుళాల వ్యాసం ఉంటే అంతవరకే. అందుకనే పరిధి అన్నారు. ఇక అంతకు మించి లేదు మనకి అన్నట్టుగా ఉంటుంది కదా. ఇక దాంతో అక్కడి వరకే మనం పరిమితం అయిపోయాం. మనం సర్కిల్ గీసామంటే అక్కడితో పరిమితం అయిపోయాం. 10 అంగుళాలు సర్కిల్ గీసామనుకోండి, 10 అంగుళాలు వ్యాసంతో ఇటు కొంచెం విస్తరించింది. కొంచెం అంతకు ముందు కన్నా మరింత విషయాలు మరింతగా మొత్తం మనకి విషయం అర్థమవుతూ ఉన్నట్టుగా అనిపించింది. అట్లాగా క్రమక్రమంగా మనం ఎంత మేరకు మనలో అభివృద్ధి జరుగుతూ ఉందో, మనలో మేలుకొల్పు వస్తూ ఉందో అంత మేరకు మన యొక్క పరిధి పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ దాకా పెరుగుతుంది? ఈ మొత్తాన్ని విశ్వపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన వరకు, ఆయనలాగా ఆయనకి ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు మనకి దాంట్లో కలిసిపోవడం, ఆయనలో కలిసిపోవడం. ఇప్పుడు విశ్వంలోని జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మతో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాయి. ఇందులో స్థూలానికి వచ్చాం కదా, ఇది సపరేట్. మనం మొదటి ప్రతిపాదనలో చెప్పుకున్నటువంటి ఆ వన్ రియాలిటీ,
పరబ్రహ్మతత్వం. అక్కడ అంటే ఇక ఒక్కటే ఉంది అన్నట్టుగా మనకుంది. ఆ తర్వాత ఒక 2 వచ్చినాయి మనకి దాని నుంచి. అది దాని యొక్క యాస్పెక్ట్‌గా. పురుషుడు, ప్రకృతి. ఆ రెండిటిని నడపటానికి వీలుగా ఫోహత్, పరబ్రహ్మ రాజస శక్తి. అలాగా క్రమక్రమం. కాబట్టి అక్కడ పెద్దగా మనకి గందరగోళం ఏమి లేదు. తర్వాత ఇవన్నీ ఎలాగా వస్తాయి? రెన్యువల్, కాన్స్టెంట్ రెన్యువల్. అంటే రెండో ప్రతిపాదనలోకి వచ్చేటప్పటికల్లా మనకి ద లా ఆఫ్ పీరియాడిసిటీ వచ్చేసింది పర్యాయత్వంగా. అదే మనకి సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, నిత్య నూతనత్వ సిద్ధాంతము లేక సూత్రముగా వచ్చేసింది. ఇక అక్కడి నుంచి మనం స్థూల జగత్తులోకి వచ్చాము, స్థూల ప్రపంచంలోకి, వ్యక్త ప్రపంచంలోకి వచ్చాం, వ్యక్త సృష్టిలోకి వచ్చాం. థర్డ్ ప్రపోజిషన్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఏమైంది? ద లా ఆఫ్ మోషన్. ఇక్కడ ఏ ధర్మం ప్రవర్తిస్తూ ఉన్నది? ఏ ధర్మం ప్రకారము ఇక్కడ ఈ సృష్టి నడుస్తూ ఉన్నది అంటే ద లా ఆఫ్ మోషన్, నిరంతర శాశ్వత చలన ధర్మం. నిరంతరము శాశ్వతంగా చలిస్తూనే ఉంటుంది. స్టెబుల్ ఆగటం అనేది లేదన్నమాట. మోషన్ ఈజ్ ఎటర్నల్. అది వ్యక్తమైన సృష్టిలో ద డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, నిరంతరము మార్పు చెందుతూ. చలనం అంటే ఇంకా ఉన్నోడు ఉండేటట్టుగా అలాగ మొద్దులాగా మనకి గానుగెద్దు తిరుగుతూ ఉంటుంది. చెక్క గానుగలు అంతకుముందు గానుగలు ఉన్నాయి కదా పాతకాలంలో. ఇప్పుడు మళ్ళీ ఆ గానుగలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అయితే మెకనైజేషన్, యాంత్రికంగా, యంత్రశక్తితో. అప్పుడంటే యంత్రాలు లేవు కాబట్టి ఎద్దుతో నడిపించేవాళ్ళు. అందుకని దాన్ని గానుగెద్దు అన్నారు. ఇక గానుగెద్దు అంటే ఏంటి? చుట్టూ తిరగటమే, ఇంక వేరే లేదు. తిరగటం. అక్కడ మనకి ఎక్కువ మార్పు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది బయటకి చూడటానికి. అయితే కేంద్రంలో పని జరుగుతుంది అక్కడ. ఇది బాహ్యంగా బయట తిరుగుతూ ఉంటే దీనికేమీ మార్పు కనపట్లేదు. ఇక్కడ మనకేమీ మార్పు లేదన్నట్టుగా అనిపించింది. అందుకే గానుగెద్దు అంటాం. గానుగెద్దు జీవితం. ఏం మార్పు లేదు. మొన్న ఎలాగుందో నిన్న అలాగే ఉంది. నిన్న అలాగుందో ఇవాళ అలాగే ఉంది. లేచాం, తిన్నాం, పడుకున్నాం. గానుగెద్దు జీవితం లాగా. ఏదో కాసేపు పని చేసాం. ఆ పని చేసి ఆ వచ్చిన డబ్బులతో తిండికి సంబంధించి కొనుక్కునే ఆ వస్తువులు సేకరించుకుని తిని పడుకున్నాం. లేవటం, కొంతసేపు పని చేయటం, తినటం, పడుకోవటం. ఏం లేదు. అలా గానుగద్దు జీవితం అంటుంటాం. ఏమాత్రము మనకి అభివృద్ధి లేనట్టుగా ఉండేది. కానీ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. సెంటర్‌లో, కేంద్రంలో ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ వేరుశనగ పప్పులు గాని, లేకపోతే నువ్వు పప్పులు గాని ఇట్లాగా పప్పులు వేస్తే అవి నలుగుతున్నాయి. ఒక్కొక్క రౌండ్‌కి ఒక ఆవృతాన్ని పూర్తి చేసుకుంటే కొంత నలిగిందక్కడ. మళ్ళీ ఆవృతం పూర్తి చేసుకుంటే మరికొంత నలిగింది. దాని నుంచి నూనె రావడం మొదలెట్టింది. దాంట్లో ఉన్న సారం, పప్పుల్లో ఉన్నటువంటి సారము నూనెగా బయటకొస్తా ఉంది. ఇంత మార్పు జరిగిందక్కడ. బయటకి చూడటానికి ఏమి లేదు, గానుగెద్దు జీవితం అన్నట్టుగా ఉంది మనకి. కానీ ఈ వ్యక్త సృష్టిలో ప్రతి క్షణం ఆ కేంద్రంలో ఏదైతే జరుగుతూ ఉన్నదో అది మనకు జరుగుతూ ఉన్నదన్నమాట. ప్రతి క్షణము అభివృద్ధికేసి రసం పిండబడుతూ ఉన్నదన్నమాట. అందుకని కంటిన్యూస్ చేంజ్, నిరంతరము మార్పు. ఒక ఆవృతం పూర్తి అయిపోతే రెండో ఆవృతం మళ్ళీ అలాగే ఉండదు. మొదటి ఆవృతం ఎలాగుందో, మొదటిసారి తిరిగినప్పుడు ఎలాగుందో, రెండోసారి తిరిగినప్పుడు అలాగే లేదు. ఎద్దు మొదటిసారి ఫస్ట్ టైం తిరిగింది. ఒక
రౌండ్ పూర్తి చేసుకుంది. ఒక చుట్టూ పూర్తయింది. రెండో చుట్టూ మొదలెట్టింది. అయితే మొదటి చుట్టూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందా మధ్యలో? లేదు. కొన్ని ఆ పప్పులు నలిగినాయి. ఇంకా నలుగుతున్నాయి ఇప్పుడు. అంతకుముందు మొదటి చుట్టులో కొంత పప్పు నలిగింది. ఇప్పుడు రెండో చుట్టులో ఇంకా పప్పు నలుగుతూ ఉన్నది. నలిగిన పప్పు ఇంకా నలుగుతూ ఉన్నది. అందువల్ల నిరంతరం మార్పు జరుగుతూ ఉన్నదన్నమాట. ఇట్లా మనం స్థూల జగత్తులో ప్రతి క్షణం అందరం కూడా అభివృద్ధికేసి వెళుతూ ఉన్నాము. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దానికి ఆయనతో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాము. ఎందుకంటే ఒకడే అనేకమయ్యాడు అనేది ఇప్పటికి మనకి దాదాపుగా విషయం అవగాహనకొచ్చింది. ఒకటే అంటే కరెంటు తయారయ్యే చోట నుంచి ఈ వినియోగింపబడే చిట్ట చివరి స్థానం ఏదైతే ఉందో ఆ బల్బు, ఫ్యాను అక్కడ వరకు అదే కరెంటు రాకపోతే ఎట్లాగా వస్తుంది? తయారైన చోట నుంచి ఏ కరెంట్ అయితే ఉందో ఆ విద్యుత్ శక్తి కాకపోతే దాంట్లో స్థితి భేదంతో అంతే కెపాసిటీతో ఉండదు. తయారైన చోట ఉన్న కెపాసిటీ వేరు. ఇక్కడ మనం చివరి ఎండ్ పాయింట్‌లో మనం ఉపయోగించుకుంటున్నటువంటి బల్బు, ఫ్యాను, టీవీ ఇట్లాగా వీటితో గృహ ఉపకరణాలతో విద్యుత్ గృహ ఉపకరణాల ద్వారా మనం ఉపయోగించుకుంటున్నది ఏదైతే ఉందో, అక్కడున్న విద్యుత్ శక్తి యొక్క ఇది దానికి దీనికి తక్కువ స్థాయి. అంటే క్రమక్రమంగా తక్కువకి దిగుతూ పరిమితమవుతూ తక్కువ స్థాయికి దిగింది. అంతే తప్పితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తయారైన చోట నుంచి వచ్చిందే. అట్లాగే మనందరము ఈ సృష్టి సమస్తము ఎక్కడి నుంచి వచ్చాం మనం? వన్ రియాలిటీ. కాకపోతే అక్కడున్నటువంటి శక్తి, ఇక్కడున్న శక్తికి పూర్తిగా తేడా ఉంటుంది. ఎట్లాగైతే విద్యుత్ శక్తి అక్కడున్న దానికి, ఇక్కడున్న దానికి ఎంత తేడా ఉంది? సగానికి సగం తగ్గిపోయింది. 400 వోల్ట్స్ తయారయ్యేటప్పుడు. 200 వోల్ట్స్, 220 వోల్ట్స్ మనం చిట్ట చివరగా ఉపయోగించుకునే చోట, వినియోగించుకునే చోట సగానికి సగం తగ్గిపోయింది. కానీ అదే ఇది. అందుకని అట్లాగా చెప్పింది మనం. అదే ఇది. ఐడెంటిటీ ఆఫ్ సోల్ అందుకని మనం చెప్పుకుందాం మనం. అదే ఇది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని తోసిపారేసాడు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు తయారైంది. ఫ్యాక్టరీలో నుంచి బయటకొచ్చేసింది. అంతే. ఇక వస్తువు తయారయ్యే చోటకి, ఈ వస్తువు ఎక్కడైతే ఉన్నదో అక్కడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అట్లా కాదిది. ఈ సృష్టి అంతా కూడా ఈ మాదిరిగా విద్యుత్ శక్తిలాగా ఉందన్నమాట. ఈ ఉదాహరణ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరం కూడా దానికి సంబంధించిన వాళ్ళం. ఒకదానికి సంబంధించిన వాళ్ళము. ఎలాగనేది చక్కగా మనం పూర్తి వివరాలతో ఈ 3 ప్రతిపాదనలో కూడా మనకి చెప్పబడుతూ వస్తున్నాయి. సరే ఇక్కడికొచ్చిన తర్వాత ఎట్లాగా? అసలు ఇదంతా ఎందుకొచ్చింది అంటే, మనం ఎప్పుడైతే స్పార్క్‌గా బయటకొచ్చామో, ఒక జ్వాల, మహాజ్వాల వెలుగుతూ ఉన్నది. దాంట్లో నుంచి రవ్వల వలె బయటకొచ్చేసాం. స్పార్క్స్ బయటకొస్తున్నాయి. దాంతో ఇప్పుడు స్పార్క్ యొక్క ఇదేంటి? ఇంకిట్లా బయటకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఎళ్ళిపోవటం కాదు. మళ్ళా ఒక క్రమ పద్ధతిలో మరలా ఆ జ్వాలలో కలిసిపోవాలి. తను ఎక్కడి నుంచైతే వచ్చిందో, ఏ జ్వాల నుంచైతే ఒక స్పార్క్‌గా బయటకొచ్చిందో, ఒక నిప్పు రవ్వగా బయటకొచ్చిందో, ఆ రవ్వ దీంట్లో కలిసిపోవాలి. మనందరం కూడా అట్లా రవ్వల్లాగా ఉన్నామనమాట. మనందరి యొక్క కర్తవ్యం దాంట్లో కలిసిపోవడం మరలా. ఎందుకంటే ఇదంతా ఒక లీల. భగవంతుడి యొక్క లీల అంటాం దీన్ని అందుకే. ఈ ఆయన లీలా వినోదార్థం. ఒక ఆట అన్నమాట ఇది. ఆయన వినోదించటానికి తనను తనే ఇలాగ చేసుకుని, తనను తనే ఈ మాదిరిగా
ఒకడే ఆడుతున్నాడు ఇక్కడ. ఆట ఎంతమంది ఆడుతున్నారు? క్రికెట్ 11 మంది అంటాం. రెండు ఒక పక్కన 11 మంది, ఇంకో పక్కన 11 మంది. మధ్యలో బాలు, బంతి. కానీ ఇక్కడ ఇదంతా ఏంటనమాట, ఒకడే ఇన్నిగా అయ్యాడు. అక్కడ వేరు వేరుగా కనిపిస్తుంది మనకు. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ముందు అసలు ఆడుకోవాలి అన్నది వచ్చిన తర్వాత ఏ ఆట ఆడాలి, ఆ ఆట యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఇవన్నీ అనుకున్న తర్వాత అప్పుడు ఈ బాల్ గాని 11 మంది అటు 11 మంది ఇటు, ఆట స్థలం ఎలాగ ఉండాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి బాల్ విసరాలి, ఎక్కడి నుంచి బాల్ కొట్టాలి బ్యాట్‌తో, ఇవన్నీ కూడా మనం ఒక నిర్ణయించుకున్నాం. ముందు నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఈ ఆట వచ్చింది. ఈ ఆట ఆడుతూ ఉన్నాం. ఈ ఆట ఆడటం ఎందుకు అంటే ఒకళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు గెలవటం. ఇద్దరిలో ఒకళ్ళు గెలవటం, ఒకళ్ళు ఓడిపోవటం. ఒకడు గెలవటం అంటే అర్థం ఓడిపోవటం. ఇప్పుడు గెలుపు ఓటములు లేకుండా ఆట అనుకోండి, ఏది ఉండదు, దానికి లెక్క ఉన్నది. కానీ మనం గెలుపు ఓటములోనే రెండు వచ్చినాయి ఇక్కడ మనకి. గెలుపు ఓటమి అనే వచ్చేటప్పటికి రెండు వచ్చేటప్పటికల్లా గెలుపు ఉంటుంది, గెలుపు పక్కనే ఓటమి, ఓటమి పక్కన గెలుపు. ఇదంతా భగవంతుడికి ఒక ఆట. అందుకని తనను తనే సృజించుకున్నాడు. మరి ఇంకొకరితో ఆడుకోవటానికి ఇంకొకరు లేరు కదా ఆయనకి. ఉన్నది ఒకడే, వన్ రియాలిటీ. ఒకడే ఒక్కడున్నాడు. ఒకడున్నప్పుడు మరి ఇంకొకరిని ఎవరన్నా పిలిచి ఆడుకుందామా అంటే ఇంకెక్కడున్నారు? లేదు. అందుకని ఈ ఆట యొక్క విశేషం ఏంటంటే తనే అనేకముగా మారుట. ఇక్కడే అనేకముగా మారి ఈ అనేకత్వంలో ఇక దీని కిందకు వచ్చినప్పుడు కల్లా స్థూల జగత్తులోకి ఇంకా భిన్న రూపాలు, భిన్నత్వము, అనేకత్వము వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఒకళ్ళకి రకరకాలుగా వ్యవహారాలు నడుపుతూ ఉండేటప్పటికల్లా వాటిని చూస్తూ ఆయన ఆనందించడం. ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నది. మరలా కిందకి దిగటం అంటే స్థూలానికి దిగటం, అంటే అనేకత్వంలోకి దిగటం. అనేకత్వంలోకి దిగామంటే అర్థం ఏంటి? అంతకు ముందు ఉన్న స్థితి ఏకత్వం. లేకపోతే అనేకత్వం అనంగా ఇక్కడ ఉన్నదాన్ని, ఇక్కడ ఉన్న స్థితిని మనం అనేకత్వం అంటున్నామంటే అర్థం ఏంటి? అంతకుముందు ఏదో ఏకత్వం అన్నది ఉంది కాబట్టి ఆ ఏకత్వం ఇక్కడ లేకుండా అనేకత్వం ఉంది కాబట్టి దీని అనేకత్వం అన్నాం. దీనికన్నా ముందు స్థితిని అది ఏకత్వము అన్నాం. ఆ ఏకత్వం నుంచి ఒకటి నుంచి ఇక్కడ అనేకం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ ఆట ఏంటి అసలు? ఆ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ ఇక్కడ వ్యవహారాలు నడుపుతాం. ఇది ఇక్కడ ఆట. అది ఆయనకు ఆనందం. అంతేని ఈ సృష్టిని వదిలేయటం కాదు, ఈ అనేకత్వాన్ని వదిలేయటం కాదు. ఈ అనేకత్వాన్ని, భిన్నత్వాన్ని, ఈ స్థూల జగత్తుని వదిలేయటం కాదు. వీటిల్లో ఉన్నటువంటి సమస్తము ఒకటే ఏకత్వాన్ని దర్శించడం. ఇంకా అప్పుడు అనేకత్వం లేదు ఇక మనకి. అనేకత్వంలో ఉంటే మనకేమి నష్టం ఏం లేదు కదా. మనకేమి ఏకత్వంలోనే ఉన్నాం మనం. అంటే అనేకత్వము ఏకత్వముగా మారటం. ఎక్కడ మారటం? దీన్ని వదిలేసి మారటం కాదు. ఎందుకంటే ఏకత్వము ఎక్కడో ఉండి అనేకత్వం ఇక్కడ ఉంది లేదు కదా. ఏకత్వమే అనేకత్వముగా మారింది. ఉన్న చోటే ఏకత్వం ఎక్కడైతే ఉందో అక్కడే అనేకత్వంగా మారింది. అంటే భావంలోనమాట. ఇదంతా మనస్సు, బుద్ధి, ఆత్మ, వాటిల్లో జరిగిన మార్పులు ఇవన్నీ అక్కడికక్కడే. మళ్ళీ అట్లాగే అనేకత్వంలోనే ఏకత్వాన్ని, అంటే అనేకత్వానికి ఏకత్వం ఎక్కడో ఉంది వైకుంఠంలో, వేరే ఎక్కడో సత్యలోకం పైన ఎక్కడో దూరంగా. అక్కడి నుంచి
ఇది అనేకత్వంలోకి వచ్చింది. ఇక అక్కడ దానికి మన ఈ అనేకత్వానికి సంబంధం లేదు అన్నది కాదు. ఏకత్వం ఉండబట్టే అనేకత్వం ఉంది. అనేకత్వానికి ఆధారం ఏంటి? ఏకత్వం. ఏకత్వం ఆధారంగా లేకుండా అనేకత్వం ఎక్కడ నిలబడుతుంది? లేదు కదా! ఇది మనం గమనించాలన్నమాట. అంటే ఇక్కడ మనం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అంత భిన్నత్వము, అనేకత్వము చాలా గందరగోళాలుగా, గజిబిజిగా, ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండా అన్నీ ఉన్నాయి గదా! మన చుట్టూ. మనుషులు గాని, జంతువులు గాని, వృక్షాలు గాని, మినరల్స్, ఖనిజాలు గాని అట్లాగా. అలాగే మరి గ్రహాలు, నక్షత్రాలు బాగా ఎంతో వైవిధ్యంతో అంతా ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా. కొన్ని గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. కొన్ని అసలేమి లేని ఇలా రాయిలాగా అన్నట్టుగా. ఏమాత్రం శక్తి లేకుండా అలాగ ఉన్నట్టుగా ఉంటుంది. ఏమాత్రం తెలివితేటలు లేనట్టుగా. ఒక్కొక్కళ్ళు అత్యంత ప్రతిభావంతులుగా ఉన్నట్టుగా ఉంటుంది. మరి అందరూ కలిపి మనం ఏకత్వం అంటున్నాం. ఆ భగవతత్వమే ఇక్కడ ఉందంటున్నాం. మరి భగవతత్వం అంటే ఎంత జ్ఞానము మరి. అటువంటిది ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళలాగా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ వీడు. ఎట్లా పొసుగుతుంది అని అనుకుంటాము. కానీ ఇదంతా కూడా ఏకత్వము, అనేకత్వంలోకి ఎలాగా వచ్చింది? ఆ ఏకత్వం యొక్క మరపు. క్రమక్రమంగా మరుస్తూ మా మర్చిపోతూ తన యొక్క స్థితిని తగ్గించుకుంటూ కొద్ది కొద్దిగానే ఊహించుకుంటా చివరికి చాలా కొంచెం అన్నట్టుగా వచ్చేసాడు. మళ్ళా దీన్ని ఏం చేయాలి? కొంచెం కొంచెం పెంచుకుంటూ, కొద్దిగా పెంచుకుంటూ, క్రమక్రమంగా. మనం ఇందాక ఆ పరిధి పెంచుకుంటూ అని చెప్పాం చూసారా? పరిధి పెంచుకుంటూ మళ్ళీ ఏకత్వంలోకి వచ్చాడు. అంతకుముందు మన గీసినటువంటి సర్కిల్‌లో 100 మందే ఉన్నారు. ఇప్పుడు మనం ఇంకో పెద్ద సర్కిల్ గీసాం. 1000 మంది ఉన్నారు ఇప్పుడు. ఇంకో పెద్దది గీసాం. కొన్ని వేల మందే, కొన్ని లక్షల మంది, ఇంకా కోటాను కోట్ల మంది. ఇంకా గీసాం. మన యొక్క పరిధి విస్తరిస్తూ పోతూ ఉన్నది. వికాసం చెందుతూ ఉంది మన యొక్క మన ఆలోచన. మొత్తం మన యొక్క కౌగిల్లోకి తీసుకుంటున్నాం నెమ్మదిగా. మొత్తాన్ని కౌగిలించుకున్నాం మనం. అంటే పరిధి అంటే ఏంటి? అంత మేరకి. అంటే మన చేతులు అంత మేరకు ఉన్నాయన్నమాట. కౌగిలించుకోవడానికి అన్నట్టుగా. తర్వాత ఇప్పుడు ఇది ఎలాగా జరుగుతుందంటే మినరల్ నుంచి ఫ్రమ్ మినరల్ అండ్ ప్లాంట్ అప్ టు ద హోలియెస్ట్ ఆర్కేంజల్ ధ్యాని బుద్ధ. క్రమంగా ఒక్కొక్క దీనికి దిగటం. అంటే మొదటి ప్రసారము, రెండవ ప్రసారము వీటితో ఈ మూడో ప్రసారంలో మానవుడిగా రావటం ఈ విధంగా. అట్లా క్రమక్రమంగా దివ్య మానవుడుగా, దేవతల అధిపతిగా, ధ్యానే బుద్ధ, ఆర్కేంజల్. ఈ పేర్లన్నీ ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా, ఒక్కో సంప్రదాయంలో ఒక్కొక్క పేరు. ఆర్కేంజల్ అంటే మనకి యూదు సంప్రదాయంలో, క్రిస్టియన్ సంప్రదాయంలో, ధ్యాని బుద్ధ అనే బౌద్ధ మతం యొక్క సంప్రదాయం, బుద్ధుడి యొక్క సంప్రదాయంలో ఇలా రకరకాల స్థితులు అవే విషయాలు. ఆ స్థితిలో వాడు ఎలాగుంటాడో దానికి సంబంధించి పేర్లు మాత్రం
మార్పు వచ్చినాయి తప్పితే అందుకనే అన్ని పేర్లు వచ్చినాయి. అన్ని పేర్లు చెప్తూ అంటే అందరికీ తెలియాలని చెప్పేది. ఏ సంప్రదాయంలోనైనా ఈ విషయాలు చర్చింపబడినాయి. ఈ పేర్లతో చర్చింపబడినాయి అని చెప్పి ఆ పేర్లన్నీ కూడా వాటిల్లో చెప్పడం జరిగింది. సరే ఈ మాదిరిగా మనం అభివృద్ధి చెందడంలో ఒక జీవికి అదనపు అర్హత అంటే అదనంగా వాళ్ళకి ప్రివిలేజ్. సర్లే ఈడు మనోళ్ళలాగా ఉన్నాడులే, వీడిని పైకి తీసుకొచ్చేద్దాం. వాడికి అర్హత ఉందా లేదా అనేది కాకుండా పైకి తీసుకొచ్చేద్దాం అని అట్లాగా ఒకడికి అర్హత ఉన్నా తొక్కి పెట్టేసేయడం అట్లాగా అటువంటి కార్యక్రమాలు ఏమి ఈ సృష్టిలో లేవు. కాకపోతే మనం చేస్తున్నాం. మనం ఏంటంటే ఈ లా ఆఫ్ కర్మకి సంబంధించి మనం ఇండివిజువల్ గా ఎప్పుడైతే వచ్చామో అంటే జీవాత్మ, ఈ దేహాత్మ యొక్క అంతకుముందు అణచివేయబడిన ఆవేశాలు, ఉద్వేగాలు, కోరికల వల్ల ఇటువంటివన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ దేహాత్మ యొక్క గజిబిజి ఇదంతా. దాన్ని సర్దుబాటు చేసి మనం ఈ జీవాత్మ నెమ్మదిగా ఆ దేహాత్మని పరిపూర్ణం చేయటం. అరవిందుల వారు చేసిన అదే కార్యక్రమం. పూర్ణయోగం అన్నాడు ఆయన. పూర్ణయోగం అంటే ఈ ఆది వ్యాధుల నుంచి వీళ్ళని తప్పించి, అలాగే ఈ మరణము నుంచి ఈ మానవాళిని తప్పించి అమృతత్వ స్థితికి తీసుకువెళ్ళాలి వాళ్ళని. ఈ దేహం అంతా, ఈ దేహాణువులన్నీ కూడా పరిపూర్ణం కావాలి, అమృతత్వ స్థితికి చేరాలి అని చెప్పి ఆయన పూర్ణయోగము అని ఆయన ప్రతిపాదించారు. ఆయన అందజేశారు అరవిందుల వారు. సివివి గారు అట్లాగే ఇట్లా మనకి ఉన్నటువంటి ఎందరో మహానుభావులు, పరమ పురుషులు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించే చెప్పుకుంటా వస్తున్నారన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. కానీ విషయం ఇదే, ఈ దేహాత్మ పరిపూర్ణం చెందుట. దానికోసమే జీవాత్మ దిగింది కిందకి. ఆత్మబుద్ధితో కలిసిపోయినటువంటి, ఆత్మబుద్ధితో తయారైనటువంటి ఆ జీవాత్మ మానసిక ఉన్నత మానసిక లోకానికి సంబంధించిన అణువులతో కారణ శరీరాన్ని తయారు చేసుకుని ఆ ఉపాధితో తిరుగుతూ ఉంది జీవాత్మ. ఏదైనా కానీ ఒకటి ఉంది అంటే దానికి ఉపాధి తప్పనిసరి. అంటే సృష్టికి సంబంధించి మనం నేరుగా చెప్పడానికి అవకాశం లేదు. మనం ఏది చెప్పుకున్నా కానీ ఇప్పుడు వన్ రియాలిటీ అన్నాము అంటే అసలైన దానికి ఈ వన్ రియాలిటీ అనేది ఏది ఉపాధి అన్నమాట. ఇది రూపం, దాని యొక్క యాస్పెక్ట్. రూపం అంటే ఏం లేదు, దాని యొక్క యాస్పెక్ట్. లోపల ఏదైతే ఉందో దాని యొక్క యాస్పెక్ట్, దాని రూపం. అట్లా మనం ఎక్కడ ఏది చెప్పుకున్నా కానీ అది దాని యొక్క రూపమై ఉంటుంది, ఇంకొక దాని యొక్క రూపమై ఉంటుంది. మనం ఎక్కడ ఏది చెప్పుకుంటున్నాం ఇది దానికి ఉన్న ముందు ఏదైతే ఉందో దాని యొక్క రూపం ఇది, దాని యొక్క వ్యక్త రూపం ఇది. ఈ సృష్టి అంతా ఏంటి మనకి కంటికి కనిపిస్తున్నది, ఇది వ్యక్తమైంది. ఎవరిది ఇది అని అంటే అప్పుడు ఆయనది అని చెప్పి మనకు వస్తుంది. ఎవరైతే ఆ వన్ రియాలిటీ ఉన్నారో ఆ పరబ్రహ్మం, ఆయన యొక్క వ్యక్త రూపం ఇది. టోటల్ గా చెప్పేది ఏంటంటే ద పివోటల్ డాక్ట్రిన్ ఆఫ్ ద ఎసోటరిక్ ఫిలాసఫీ అడ్మిట్స్ నో ప్రివిలేజెస్ ఆర్ స్పెషల్ గిఫ్ట్స్ ఇన్ మ్యాన్. ఇప్పుడు అరవిందుల వారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సివివి గారని, ఈకే గారని ఇట్లా వాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్స్ ప్రత్యేకంగా భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడండి. అందువల్ల వాళ్ళంతా అలాగా చేశారు. మనకి గిఫ్ట్స్ లేవు కదా, మనకి అటువంటి శక్తులు మన దగ్గర లేవు కదా, మనకేమి అందవులా భగవంతుడు. అందుకని మనం ఇలాగ ఉన్నాము అని అనటానికి లేదు. ఇక్కడ సృష్టిలో వాళ్ళకి అదనంగా ఇచ్చింది లేదు, మనకి ఇవ్వకుండా ఉన్నది లేదు. ఏదైనా సరే మన యొక్క
మన యొక్క ప్రయత్నం, మన యొక్క ప్రయత్నంతోనే. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం మహాప్రయాణం ఇది. పిల్గ్రిమేజ్, ఒక తీర్థయాత్ర ఇది. ఇది తప్పనిసరి తీర్థయాత్ర. అందుకే నెసెసిటీ, తప్పనిసరి అన్నమాట. అవసరం. ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే దిగటమే అదొక ప్రయాణం అయింది. అప్పుడు నువ్వు అడ్డుకోలేదు కదా. అప్పుడు అడ్డుకుంటే ఇప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఉండి, ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మనం అడ్డుకోవటానికి మనం కుదరదు కదా. మనం మధ్యలో ఉన్నాం. ఆయన యొక్క సృష్టిస్తుంటే సృష్టింపబడుతున్నాం మనం. నడిపిస్తుంటే నడిపింపబడుతున్నాం మనం. అంటే మనం నడవటం కాదు, మనం సొంతగా అన్నట్టు. కాబట్టి ఇదంతా ఒక మహాప్రయాణం. ఎవల్యూషన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం. అంటే మినరల్ కింగ్డమ్ ఉంది. ఆ మినరల్ నుంచి మనం ఏమైంది, మనం ఎక్కడి నుంచి వచ్చి బయలుదేరాము, ఎక్కడో ఆ ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ నుంచి బయలుదేరాం. సౌరాత్మ వరకు పూర్తి చేసుకున్నాం, చంద్రాత్మ వరకు పూర్తి చేసుకున్నాం, మినరల్ కింగ్డమ్కి వచ్చాం, ఖనిజ వర్గులోకి వచ్చాం. ఖనిజ వర్గు నుంచి రావడానికి ఎంత కాలం పట్టింది మనకి చూడండి మరి. ఒక వర్గు నుంచి మనం అభివృద్ధి చెంది దాన్నంతా పూర్తి చేసుకుని అక్కడ పరిపూర్ణమైన తర్వాత ఆ వర్గులో నెక్స్ట్ వర్గుకి వస్తున్నాం మనం. అంటే ఈ దేహాత్మ, the beings manifesting in the physical world and stationed upon the lowest rung of the hierarchical ladder of life are the entities comprising the mineral kingdom. లాడర్ ఆఫ్ లైఫ్ అని ఉంది. అంటే దీన్ని నిచ్చెనతో పోల్చారు. నిచ్చెనతో ఎందుకు పోల్చారు? అది పైకి ఎక్కడానికి, పైకి ఉన్నత స్థానానికి, శిఖరానికి, హైయెస్ట్ కి వెళ్ళటానికి మనం పైకి వెళ్ళాలంటే ఇదిగో మెట్లు అంటే బిల్డింగ్ ఏదైనా ఉంటే మెట్లుగా ఉంటాయి, లేకపోతే మొత్తం మెట్లు కట్టడానికి కుదరదు కదా. కాబట్టి నిచ్చెన మనకి చక్కటి ఉదాహరణ. నిచ్చెనకి మెట్లు ఉంటాయి చక్కగా. ఇది 10 మెట్లుతో కూడుకున్నటువంటి ఒక నిచ్చెన ఉన్నది. ఈ నిచ్చెన ద్వారానే పైనుంచి కిందకి దిగడం, కింద నుంచి పైకి ఎక్కడం. ఇదే పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు ఒకవైపు నుంచి, ఇంకో వైపు నుంచి కింద నుంచి పైకి ఎక్కుతూ ఉంటారు. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు బ్రహ్మాండంగా ఎంతో ఇదిగా ఉంటుందన్నమాట. ఒక మనం రైల్వే స్టేషన్, మన పెద్ద మద్రాసు లేకపోతే కలకత్తానో, ఢిల్లీనో, లేదా పెద్ద రైల్వే స్టేషన్ ఉంటాయి కదా, విజయవాడ పెద్ద రైల్వే స్టేషన్ లో ఎప్పుడు హడావుడిగానే, ఎప్పుడు ఈ జనం రద్దీతోనే. జనాలు వచ్చేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, వచ్చే రైళ్లు, పోయే రైళ్లు, దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, ఇలాగా ఉంటాయి. జనం రద్దీగా అట్లా ఉంటుందన్నమాట ఈ లాడర్ ఆఫ్ లైఫ్. లాడర్ అనేది లాడర్ ఆఫ్ లైఫ్, నిత్య జీవం, ఫోహత్కి సంబంధించిన ఆ లాడర్ ఆఫ్ లైఫ్, లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ ఆధారంగా ఈ లాడర్ అనేది ఉంది, ఒకటి నిచ్చెన. దీని ఆధారంగా మనం కింద అడుగుమెట్టు ఏదన్నమాట మనకి మినరల్ కింగ్డమ్ గా అనుకుంటే, ఆ పై మెట్టు ప్లాంట్ కింగ్డమ్. ఎట్లాగెళ్ళాలి, ఎంతకాలం పడుతుంది అంటే, దే రిక్వైర్ టు అండర్గో 7 rounds ఆఫ్ డెవలప్మెంటల్ ఫేజెస్. 7 రౌండ్లు వెళ్ళాలి మనం. 7 పరివర్తాలు. 7 పరివర్తాలు అంటే ఏంటి? మనం ఒక గ్లోబ్ అంటేనేమో 7 మూలజాతులు. 7 మూలజాతులు ఎంత కాలం పడుతుందో మూలజాతులు పూర్తి అవ్వడానికి, అదంతా కలిపి ఒక గ్లోబ్ అంటాం, ఒక గోళము. అటువంటి 7 గోళాలు ఒక రౌండ్ కిందకు వస్తుంది. అటువంటి రౌండ్లు 7 కలిస్తే గానీ
అప్పుడు మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ అంటే అంతకాలం పడుతుంది. ఇట్లాగే మళ్ళీ ascending to the next higher rung on the evolutionary ladder or represented by the plant kingdom. మళ్ళీ 7 రౌండ్స్ మళ్ళీ అంతేకాలం ఇట్లా ఒక కింగ్డమ్ నుంచి ఒక వర్గం నుంచి ఇంకొక వర్గులోకి మనం అభివృద్ధి చెంది దానికి సంబంధించిన వాళ్ళంగా మారటానికి ఇంత కాలం పడుతూ ఉంటుంది. ఇది ఒక క్రమపద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారము లా ఆఫ్ ఎవల్యూషన్ అనే ధర్మము ప్రకారము అది మొత్తాన్ని తీసుకెళ్తూనే ఉంటుంది. ఇక ఇక్కడ వాళ్ళని ప్లాట్ఫామ్ మీద వదిలేయటం, కొంతమందిని పనిమాల వాళ్ళని బతిమలాడి లాక్కుని వెళ్ళటం ఇట్లా ఉండదు. మేము రావండి అన్నా కానీ బతిమలాడి తీసుకుని వెళ్ళటం ఉండదు. అలాగే నువ్వు మా రైలు ఎక్కమాక నువ్వు అని వదిలేయటం ఉండదు. ప్రయాణం ఇంట్లో ఎవరిని నిర్లక్ష్యం చేయడం ఉండదు, అట్లాగని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరైనా సరే సమానం, ఈక్వాలిటీ. మన దేశ రాజ్యాంగం కూడా అలాగే రాసుకున్నాం. మనం దేశ ప్రజలందరూ కూడా ఈక్వాలిటీ, ఎక్కువ లేదు తక్కువ లేదు. అట్లాగే మనం సుప్రీంకోర్టులో 27 మంది ఉంటారు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్. అట్లాగని వాళ్ళలో చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళు చాలా తక్కువ వాళ్ళు లేదు. ఈక్వల్ 27 మంది ఒకే పద్ధతుల్లో సమానం. కాకపోతే వీళ్ళందరికీ ఒకడు ఉండి సమాధానం చెప్పడానికి తగ్గట్టుగా, కొంచెం నడపడానికి వీలుగా, వాళ్ళలోనే ఎక్కువ ముందు చేరిన వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళలో ఒకళ్ళకి ఆ పని అప్పచెప్పటం. ప్రధాన న్యాయమూర్తి అంటాం. అందరూ న్యాయమూర్తులే, అందరూ సములే. మనం రాసుకున్న రాజ్యాంగం అది. అందరూ సములే, ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. అట్లాగే ఇంతకాలం పడుతుంది, 7 రౌండ్స్ పడుతుంది. అక్కడి నుంచి ఇంకొక వర్గులోకి వస్తాం. అక్కడ మళ్ళీ ఇట్లాగా కొన్ని రౌండ్స్ పడుతుంది. బాగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ప్రత్యేకంగా ఇదంతా మరి ఎలాగ అభివృద్ధిలోకి వస్తున్నాము అంటే క్రమక్రమంగా జంతు వరకునేమో ప్రకృతి మాత సంరక్షణలో మనం చాలా హాయిగా వచ్చేసాం, మనకేమి ఇబ్బందులు లేకుండా. అయితే అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే బయట వ్యక్తీకరించడానికి అవకాశం లేదు, నొక్కేశారు. ఇప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఆడియోని ఎలాగైతే నొక్కేశాము, మీరేమో ఏదన్నా డౌట్ వచ్చి ఏంటండి ఇది మీరు ఇప్పుడు ఏదో అన్నారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా దీని సంగతి ఏంటి అని అడగటానికి లేదు. ఇప్పుడు మీ యొక్క ఇది నొక్కేశాం, మీ గొంతును నొక్కేశాం. అట్లాగా ప్రకృతి మాత ఏంటి, ఏం మాట్లాడడానికి లేదు, జంతు స్థితి దాకా పదా చెప్పినట్టునో నా వెనకరా నువ్వంతే అన్నట్టుగా వచ్చామన్నమాట. జంతు స్థితి దాకా ఇంకా లోపల రగిలిపోతూ ఉండదా, మీకు ఇట్లా మాట్లాడదామంటే అవకాశం లేదు. అవి అలాగా ప్రింట్ అయిపోయి ఉంటాయి మైండ్ లో. అవి ఎప్పటికి బయటకు వస్తాయి, మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు. మాట్లాడడానికి ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఇక అప్పుడు ఇవన్నీ బయటికి గబా టక్క అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి పుంఖాలుగా. ఎందుకంటే అన్ని అలాగా అణచివేయబడి ఉన్నాయి. ఇట్లాగా జంతు స్థితి దాకా అణచివేయబడ్డవి ఏవైతే ఉన్నాయో అవి ఈ మానవుడిగా వచ్చినప్పుడు ఆ దేహాత్మ ఉపాధిగా ఇవి ఉన్నాయి కాబట్టి, జంతువుకి సంబంధించిన దేహాత్మ ఉపాధి దాంట్లో నుంచి బయటికి రావడానికి అవకాశం ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే జీవాత్మ తనతో పాటు మానసిక శరీరాన్ని, కామ శరీరాన్ని తీసుకుని వచ్చింది. వాటి ద్వారా కోరికలన్నీ కామ శరీరం ద్వారా బయటకు వస్తున్నాయి, ఆలోచనలన్నీ మానసిక శరీరం ద్వారా బయటకు వస్తున్నాయి. చక్కటి అవకాశం ఏర్పడింది, వాటికి ఓపెన్ అయినట్టు అయిందనమాట. అంతకుముందు అదే కామ శరీరము నొక్కివేయబడి ఉంది. ఇప్పుడు మీద ఆడియో ఎలా నొక్కివేయబడి ఉందో అలాగా
అలాగే మానసిక శరీరము నొక్కివేయబడి ఉంది, బయటికి మాట్లాడడానికి లేదు. అట్లాగా జరిగిందనమాట. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇక్కడ మానవుడిగా వచ్చిన తర్వాత ఎందుకు ఈ గజిబిజి, ఇంత గందరగోళం ఎందుకు అంటే, ఓ ఆ జంతు స్థితి దాకా అనుభవించినటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. అవి బయటకు వచ్చి క్లియర్ అయితే తప్ప మనం మళ్ళీ ఆ ఏకత్వ అనుభూతికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం క్లియర్ కావాలి. మనం క్లియర్ అవ్వడం అంటే ఏంటి? వీటి పట్ల స్పష్టమైన అవగాహన. సో నో ప్రివిలేజెస్ ఆర్ స్పెషల్ గిఫ్ట్స్ ఇన్ మ్యాన్ సేవ్ దోస్ వన్ బై హిజ్ ఓన్ ఈగో. ఇప్పుడు అరవిందులు వారు వచ్చారు, ఆయన కష్టపడ్డారు, ఎవ్వరు ఇవ్వలేదు ఆయనకి, కష్టపడ్డారు. కష్టపడే కొంది ఆ వికాసము అంటే ఆ మెలకువ వచ్చే కొంది తన యొక్క సర్కిల్ పరిధి పెరుగుతూ వస్తూ ఉన్నది. సర్కిల్ పెరిగే కొంది ఇంకా చక్కటి అనుభూతి మొత్తం ఒకటే ఏకత్వం ఏదైతే ఉందో అది దృశ్యమానంగా దర్శనానుభూతి కలగటం. కాబట్టి ఆ శ్రమ, ఆ ప్రయత్నం అంటే తన కోసం కాకుండా అక్కడ ఆగిపోయింది. అది ఎక్కడ మార్పు వచ్చింది? తన కోసము అన్నంత వరకు ఏమాత్రం ఇటువంటి విషయాలకి పట్ల అవకాశం ఏమాత్రం ఉండదు. తన కోసం అని వాడు అత్యంత తత్వవేత్త అవ్వచ్చు, గొప్ప పీఠాధిపతి, ఏం ఉపయోగం లేదు. తన కోసంలో ఉన్నాడు కాబట్టి చిన్న సర్కిల్ వాడిది, చిన్న సర్కిలే. బయటికి మనకి ప్రపంచ పీఠాధిపతి అని మనం పిలుచుకోవచ్చు, అని ఏం లేదు. చాలా చిన్నదన్నమాట. నా చుట్టూ ఉన్న వారి కోసం ఇప్పుడు మొత్తం అనుభూతి అయిపోతుంది. అది అదన్నమాట. ఈ అరవిందుల వారు అట్లాగా నా చుట్టూ ఉన్న వారి కోసం ఏంటి ఇదంతా, వీళ్ళంతా ఇలాగ బాధలు పడుతున్నారేంటి? యేసుక్రీస్తు ఏంటిదంతా, వీళ్ళందరూ బాధలు పడుతున్నారు, ఏం చేయాలి నేను, ఏం చేయగలను నేను అన్నట్టుగా మరి అలాగ వచ్చారు వీళ్ళందరూ. నా చుట్టూ ఉన్న వారి కోసం. ఇప్పుడు ఆ ఏకత్వ అనుభూతి, మొత్తంలో ఏకత్వాన్ని దర్శించడానికి అవకాశం. త్రూ పర్సనల్ ఎఫర్ట్ అండ్ మెరిట్ త్రూఅవుట్ ఏ లాంగ్ సిరీస్ ఆఫ్ మెటంసైకోసిస్ అండ్ రీఇన్కార్నేషన్. మళ్ళీ ఒక్క జన్మలో జరిగింది కాదు ఇది. మెటంసైకోసిస్ అండ్ రీఇన్కార్నేషన్ 2 పదాలు ఇచ్చారు ఇక్కడ. మెటంసైకోసిస్ అంటే మనం ఈ జీవాత్మ మరలా భౌతిక దేహాన్ని విడిచిపెట్టేసి ఆ కామ శరీరాన్ని రాలిపోవటం, అలాగే మానసిక శరీరం రాలిపోవటం, కారణ శరీరంలో కొంతకాలం అలాగా ఉండటం. ఆ ఉత్తమ మానసిక లోకంలో, కారణ లోకంలో కొంతకాలం అలాగా ఉండిపోవటం. ఉండిపోయి మరలా కిందకి దిగేటప్పుడు మానసిక శరీరం కట్టుకోవటం, కామ శరీరాన్ని కట్టుకోవటం, ఈ భౌతిక దేహంలోకి, ఉపాధిలోకి ప్రవేశించటం. దీన్ని మెటంసైకోసిస్ అంటారు. ఇది ఒకసారి అయిందా? 100 సార్లు, 1000 సార్లు. ఒక్కొక్కసారికి ఈ గానుగెద్దు ఎట్లాగైతే తిరుగుతూ ఉంది, ఒకసారి తిరిగింది, ఆ రసం రావటం మొదలెట్టింది, నలగటం మొదలెట్టింది. ముందు ఇప్పుడే రసం రాదు, నూనె రాదు, అప్పుడే నలగటం మొదలెట్టింది. అంటే ఒక జన్మ అయిపోయింది, ఆ భౌతిక దేహం వదిలేసింది. ఒక చుట్టూ అంటే ఒక భౌతిక దేహం వదిలేసేసి జీవాత్మ మరలా కారణ లోకానికి వెళ్ళి మళ్ళీ కిందకి దిగింది. ఈ కిందకి దిగినప్పుడు ఈ రెండోసారి ఈ జీవితంలో ఈ రెండోసారి జన్మించినప్పుడు ఆ జన్మలో మరలా కొంత ప్రయత్నం ఇలాగా చేస్తుంటే మొత్తం నూనెంతా కారిపోయింది, ఆ పిప్పి మిగిలింది అంతే అన్నట్టుగా. గానుగెత్తు తిరిగింది, పిప్పి మిగిలింది, నూనె మొత్తం వచ్చేసింది. అట్లాగే మనం అంతా మెటంసైకోసిస్ అంటే
జీవాత్మకి సంబంధించిన ప్రయాణం. ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఎలాగ వచ్చింది. మన కారణలోకానికి వెళ్తాం, తన క్యాంపింగ్ ఆఫీస్ అది, క్యాంప్ ఆఫీస్. క్యాంప్ ఆఫీస్‌కి వెళ్తాం. మరలా పని చేయటం కోసం కిందకి భూలోకానికి రావడం. మరలా క్యాంప్ ఆఫీస్‌కి వెళ్ళడం. ఈ విధంగా ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో జన్మలు. అట్లాగే రీఇన్‌కార్నేషన్ అంటే ఈ భౌతిక ఉపాధి. ఈ భౌతిక జన్మించడం, భౌతిక లోకం, స్థూల లోకంలో ఉపాధిలో చేరడం. ఉపాధిలో చేరి రా అయితే మనకి తమాషా ఏంటంటే, ఇక్కడ ఇంకా దాని యొక్క వివరం మనకి పూర్తిగా అందజేయబడలేదు. ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో, మొట్టమొదటిసారిగా సో ఇది మనం రేపు చెప్పుకుందాం. ఈ మెటంసైకోసిస్ అండ్ రీఇన్‌కార్నేషన్. అది ఇంకా మిగతా విషయాలు మనం ఈ మూడో ప్రతిపాదనకి సంబంధించి, అంటే మనం మూడో ప్రతిపాదన అంటే ఎక్కడి నుంచి వచ్చింది? రెండో దాంట్లో నుంచి మూడోదొచ్చింది. రెండోది ఎక్కడి నుంచి వచ్చింది? రెండో ప్రతిపాదన ఒకటో ప్రతిపాదనలో నుంచి వచ్చింది. ఒకటో ప్రతిపాదన తనకు తనే. దానికి ఆధారం ఇంకొకటి లేదు. తనే ఆధారం. తనే. కాబట్టి తన నుంచి ఒకటో ప్రతిపాదన వచ్చిందది. అదనమాట. అంటే ఒకటో ప్రతిపాదనకి ఇంకా ఇక వెనక్కెళ్ళటానికి లేదు ఇంకా. అక్కడి నుంచి రెండో ప్రతిపాదన వచ్చింది. అక్కడి నుంచి మూడో ప్రతిపాదన వచ్చింది. కాబట్టి ఒకటో ప్రతిపాదన నుంచి రెండో ప్రతిపాదన, రెండో ప్రతిపాదన నుంచి మూడో ప్రతిపాదన, దాని యొక్క స్థితి భేదము ఇక్కడ చెప్పిన విషయము ఒకటే. మూడు ప్రతిపాదనలలోనూ వివరించబడిన విషయము ఒకటే. కానీ వేరు వేరు స్థితులుగా, వేరు వేరు స్థితి భేదంతో మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం గమనించాలి. అంటే ఉన్నది ఒకటే ప్రతిపాదన. ఆ ఉన్న ప్రతిపాదన ఒకే ఒక ప్రతిపాదనని మూడుగా మనం చెప్పుకున్నాం. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఏదొచ్చినా సరే, ఏ సన్నివేశమైనా ఈ మాదిరిగా మొత్తాన్ని కలుపుకోవటం, ముద్ద చేయటం, అంటే ముద్ద అయిపోవటం అనమాట అంతే. ఏ ముద్ద అట్లాగా రావాలి. ఓకే. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.